నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ రాజ్య మార్గం ద్వారా పలు కేసుల పరిష్కారం. 4 కోట్ల వరకు ఇన్సూరెన్స్ బీమా చెల్లింపు. ఓటరు జాబితా నమోదు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. నంద్యాల జిల్లాలోని 28 మండలాల ఎంపీడీఓలకు, డిప్యూటీ ఎంపీడీఓలకు యాక్షన్ ప్లాన్ పై శిక్షణా తరగతులు. లోక్ అదాలత్ ఎల్ఓ రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం. ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుపై రైతు సోదరులకు సూచనలను, సలహాలను తెలియజేసిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు. నంద్యాల జిల్లాలో నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు ప్రధానంగా ప్రమాద బీమాకు సంబంధించిన పలు కేసులను పరిష్కరించి కక్షిదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ వారి నుండి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఇందులో అమరావతి యామిని శ్రీవాణి హైదవి అనే మహిళకు 3వ అదనపు జిల్లా జడ్జి చేతుల మీదుగా 40 లక్షల బీమాను చెల్లించడం జరిగింది. అలాగే మరో కేసులో 38 లక్షలు చెల్లించారు. ఇదే విధంగా నేడు దాదాపుగా 4 కోట్ల రూపాయలను వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు చెల్లించడం జరిగింది. ఈ మెగా లోక్ అదాలత్ నందు సీనియర్ అడ్వకేట్ విజయశేఖర్ రెడ్డి తరపున బాధిత కుటుంబ సభ్యురాలకి 40 లక్షల చెక్కును అందించడం జరిగింది. నేడు జరిగిన లోక్ అదాలత్ నందు దాదాపుగా 100 కేసులు పరిష్కారం కావచ్చని జిల్లా జడ్జి అమ్మన్నరాజు తెలిపారు. ఇందుకు సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు జడ్జి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ రోజు జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంతో సహాయ సహకారాలతో ఈ రోజు మెగా లోక్ అదాలత్ చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ రోజున ఏ శ్రీనివాస్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున వారు న్యాయవాదులు, వాళ్ళ యొక్క సహాయ సహకారంతో ఎక్కువ కేసులు ఉన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు సుమారు ఒక 100 కేసుల వరకు డిస్పోజల్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి న్యాయవాది వ్యక్తులందరికీ కూడా, నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాది వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శేఖర్ రెడ్డి గారికి ఒక కేసులో 40 లక్షలు సెటిల్ చేయగలిగారు. మేము కూడా ఒక కేసులో టాటా ఏఐటి కంపెనీ తరఫున 38 లక్షలకి ఈరోజు సెటిల్ చేయగలిగాము. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు దాదాపు 4-5 కోట్ల అవార్డు అమౌంట్ వచ్చేదానికి, కక్షిదారులకు ఇచ్చేదానికి ఈరోజు సెటిల్మెంట్ ద్వారా అయిపోతుంది. కాకపోతే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఏదో డబ్బులు ఎగ్గొడుతుంది, యాక్సిడెంట్ చేసిన వాళ్ళకు ఇంజురీకి అనేది ఒక సదాభిప్రాయం లేదు పబ్లిక్ లో. కానీ సరైన సక్రమైన ఎవిడెన్స్ ఇస్తే ఎంత అమౌంట్ ఇచ్చేదానికైనా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నాయని నేను మనవి చేసుకుంటాను. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి వారంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఈఆర్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా నమోదు, చేర్పులు, మార్పులు, అలాగే పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగిందని సంబంధిత అధికారి తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రతి నెల రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నెల మొదటి వారంలో. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల జాబితా గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ల గురించి ఏవైనా మార్పులు కానీ, చేర్పులు కానీ చేయడంలో, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ సంబంధించిన విషయాల్లో కానీ అవగాహన కల్పించడం, వారి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో చక్కటి ఓటర్ లిస్ట్ తయారు చేయడం, అదేవిధంగా రాబోయే ఎన్నికలు సజావుగా ఫ్రీగా జరగడం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కూడా ఈ కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది మనకి జూన్ నెల నుంచి
ప్రారంభమైంది. అందులో భాగంగా పోలింగ్ స్టేషన్ల యొక్క పరిశీలన కూడా పూర్తయింది. తదుపరి ఎన్నికల షెడ్యూల్, మన ఎన్నికల కమిషన్ యొక్క షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్, అన్ని పోలింగ్ స్టేషన్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంలో 286 పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా అంటే ఏ పోలింగ్ స్టేషన్ అయితే ఓటర్ల సంఖ్య 1200 కంటే ఎక్కువ ఉందో వాటిని మరొక కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడము, ఎక్కడైనా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు శిథిలమైన పడిపోయే పరిస్థితిలో ఉంటే వాటి ప్లేస్లో కొత్త పోలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు సుమారుగా ఈ వెరిఫికేషన్లో 49 పోలింగ్ స్టేషన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాజకీయ పక్షాల ముందు పెట్టి వారి యొక్క సలహాలను కూడా తీసుకొని తర్వాత షెడ్యూల్ ప్రకారం వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని 28 మండలాలకు చెందిన ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలకు, పంచాయతీరాజ్ శాఖలోని అధికారులకు యాక్షన్ ప్లాన్ 2025-26 పై శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని జిల్లా మండల అభివృద్ధి అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్స్ గా అరుణ్, దస్తగిరి, స్వర్ణకుమార్ పాల్గొన్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది ఒక సర్పంచ్ పదవికి ముడిపడి ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ మన పైన పెడతారు. ఒక కేరళ వ్యవస్థ ఉంది, మన సార్ కేరళ వ్యవస్థలో ఉంది. అక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సిబ్బందిగా ఉంటారు. అక్కడ వెళ్ళేసరికి ఒక శాలరీస్ కానీ ఏవి ఇవ్వాలన్నా కానీ గ్రామ పంచాయతీలో ప్రతి డిపార్ట్మెంట్ అక్కడి నుంచే వెళ్ళండి. కాబట్టి అక్కడ వ్యవస్థ అనేది బాగుంది. మన డిపార్ట్మెంట్ మనకి ఒకటి సార్ ఇది అయిపోయినా చెప్తా, గీడం మేడం అని గీడం భాష సార్, అది మాత్రం నేను చెప్పేది మన అందరి బాధ్యత మేడం. భవిష్యత్తు కూడా బాగుంటుంది, వాళ్ళ యొక్క దీవెనే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఎన్నో ట్రైనింగ్ లో పోయి కొట్లాడాను. ట్రైనింగ్ లో విధించి చూడతాను. నాకు ఒకసారి ట్రైనింగ్ పెట్టారు, సేఫ్టీ అండ్ డిగ్నిటీ ట్రైనింగ్ అని. ఎక్కడ పెట్టారు? విజయవాడలో విడోదర హోటల్ అని చెప్పి 3 స్టార్ హోటల్లో పైన ఏసీ రూమ్ లో పెట్టారు. గురించి క్రీడా మార్షాల గురించి చర్చించడానికి అక్కడ ట్రైనింగ్ పెట్టారు. అక్కడ పైన ఏం చెప్తారు వాళ్ళు చెప్పేది, వాళ్ళకి బ్లౌజెస్ ఇవ్వాలి, ఎట్లా వేసుకోవాలి, ఎట్లా ముట్టుకోవాలి అనేది మాకు నేర్పించడం జరిగింది. 2025 వచ్చేసరికి అదే 300 అయింది సార్. 300 ఇద్దరు శాలరీ పెరిగారు. ఇప్పుడు ఎక్కువ సార్ అందులో అప్పుడు ఏమిటి అది స్వచ్ఛంద కాకుండా మండల స్థాయికి వచ్చేసరికి ఎంపీడీఓ సార్ గారు ఖచ్చితంగా సుప్రీం సార్ మనకేమంటే మనకు మన యొక్క ఒత్తిడి వల్ల మన ఏ విధంగా మనం కానీ ఖచ్చితంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే ఆ మండలం అనేది డెవలప్ అవుతుంది. మిగతా 9 డిపార్ట్మెంట్స్ అంతా ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళే. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డిపిఓ గారికే పెట్టారు. కాబట్టి ఎక్కువగా మెజారిటీ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే డిపార్ట్మెంట్ ఏంటంటే మన యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ మనకు లింకప్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ ను మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళే బాధ్యత మన పైన పెట్టారు. కాబట్టి ప్రతి సర్వేలు మన పైన పెడుతున్నారు సార్. ఎందుకంటే లోక్ అదాలత్ ఎల్ఓ రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం లభించింది. నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం మెడికల్ కళాశాలలో చదువుతూ మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు చోళమండల ఇన్సూరెన్స్ కంపెనీ వారు 40 లక్షల పరిహారాన్ని అందించారని పిటిషనర్ తరపు న్యాయవాది బోయ సుబ్బారాయుడు తెలిపారు. శాంతిరాం మెడికల్ కళాశాల సమీపంలో గత సంవత్సరం క్రితం మోటార్ సైకిల్ పై వెళ్తున్న 2 వైద్య విద్యార్థులను వెనుక లారీ ఢీకొనడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో వైద్య విద్యార్థి 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. అయితే 2 కాళ్లు కోల్పోయిన వైద్య విద్యార్థికి 75 లక్షల నష్టపరిహారాన్ని గతంలోనే చోళమండల కంపెనీ వారు కోర్టు ద్వారా బాధితునికి అందజేయడం తెలిసిన విషయమే. అయితే ప్రమాదంలో మృతి చెందిన మరో వైద్య విద్యార్థి అమరావతి పర్వేజ్ కుటుంబ సభ్యులకు అదే చోళమండల కంపెనీ వారు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మోటార్ వెహికల్ ప్రమాద యాక్ట్ ప్రకారం తన క్లయింట్ అయిన ఒక వైద్య విద్యార్థి 2 కాళ్లు కోల్పోవడం మరియు మరో క్లయింట్ చనిపోవడం వల్ల వారి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని న్యాయవాది బోయ సుబ్బరాయుడు కోర్టుకు విన్నవించడం జరిగింది. న్యాయవాది బోయ సుబ్బరాయుడు కోర్టుకు తెలిపిన విధానాన్ని బట్టి కోర్టు మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని భావించి ఇన్సూరెన్స్ కంపెనీ చేత 40 లక్షల చెక్కును పరిహారంగా ఇప్పించడం జరిగింది.
చోళమండల ఇన్సూరెన్స్ కంపెనీ వారు పిటిషనర్ తరపు న్యాయవాది బోయ సుబ్బారాయుడు, చోళమండల ఇన్సూరెన్స్ తరపు న్యాయవాది విజయశేఖర్ రెడ్డి చనిపోయిన వైద్య విద్యార్థి కుటుంబానికి ప్రమాద పరిహారంగా 40 లక్షల చెక్కును అందించారు. తనకు కోర్టు ద్వారా న్యాయం జరిగిందని భావించిన వైద్య విద్యార్థి అమరావతి పర్వేజ్ కుటుంబ సభ్యులు న్యాయస్థానానికి మరియు న్యాయవాది బోయ సుబ్బారాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జడ్జి గారికి, అలాగే తోటి న్యాయవాదుల మిత్రులందరికీ, ముఖ్యంగా మా ఆదర్శ అడ్వకేట్ సుబ్బరాయుడు గారికి, వారి కక్షిదారులకు, ఇక్కడ వచ్చిన కక్షిదారులందరికీ పేరు పేరున నమస్కారాలు చెబుతూ, ముఖ్యంగా జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు చేయాలని ఉద్దేశంతో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కారం చేయబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 177/24 కేసులో 40 లక్షల రూపాయలు కక్షిదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కక్షిదారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కుమారుడు అయినటువంటి వాళ్ళ కుమారుడు వాళ్ళు చనిపోయి డాక్టర్ గా ఉంటూ చనిపోవడం వల్ల అతని పరిష్కారంగా 40 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేయడం జరిగింది. ముగ్గురు వాళ్ళు వారసులు, వాళ్ళ అన్న తల్లి, తండ్రి, చెల్లెలు, వారికి 40 లక్షల రూపాయలు ఈరోజు పరిష్కారంగా చెప్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా లోకల్ కోర్టు వారికి, థర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి వారికి, తోటి న్యాయవాదులు, కక్షిదారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విధంగానే భవిష్యత్తు కూడా మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్లవేళలా వైలేషన్ లేకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా కేసులో సాధ్యమైనందుకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. ఆ విధంగా భవిష్యత్తు చేస్తాము. అందుకు కోర్టు వారు, జడ్జి గారు అందరూ సహకరించేందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు సెలవు. ఖరీఫ్ సీజన్లో నంద్యాల డివిజన్ పరిధిలోని రైతాంగానికి పంటల సాగుపై నంద్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలను తెలియజేశారు. డివిజన్ పరిధిలో కురిసిన వర్షపాతం, పంటల నమోదు, జాగ్రత్తలు, జీలుగలు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం తదితర అంశాలను తెలియజేశారు. ఈ మధ్యలో జరిగిన బదిలీలో సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ నంద్యాలగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వర్షపాతము, పంట నమోదు, మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మీతో అభిప్రాయం పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మన నంద్యాల సబ్ డివిజన్ లో 6 మండలాలు వస్తాయి మనకంటే. నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాండ్యం, అలాగే బనగానపల్లి. అంటే జిల్లాలోనే ఉన్న పెద్ద డివిజన్స్ లో ఇది ఒకటి. దగ్గర మనకు 51,781 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంటుంది. అంటే దాదాపు 1,29,402 ఎకరాలు మనకు సాగు అవుతుంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఓన్లీ 3,100 హెక్టార్లు, అంటే 7,500 హెక్టార్లు మాత్రమే సాగినట్టు తెలుస్తుంది. సో దీంట్లో ఎందుకు ప్రధాన కారణం అని చూసుకున్నట్లయితే మన నంద్యాల డివిజన్ లో సాధారణ సాగులో 53%, అంటే 51,781 హెక్టార్లలో 27,456 హెక్టార్లు, దగ్గర 53% వరి పైరే వేస్తాం. అంటే వివిధ రకాల, అంటే తెలుగు ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, కేసీ కెనాల్ ద్వారా కావచ్చు, బండాత్పూర్ మండలం అయితే దాదాపు 90% వరి పంట పండుతుంది. కాబట్టి ఎక్కువ వరి పంట దాదాపు 53% మన ఖరీఫ్ పంట కాలంలో ఉంది. రెండవది తీసుకుంటే మొక్కజొన్న, అలాగే సోయా చిక్కుడు, పెసర, మినుము కొంత శాతం వస్తాయి. వీటన్నిటి కూడా ముందైతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు పడిన విస్తీర్ణాలు చూసుకుంటే మొక్కజొన్న ఒకటి, అట్లాగే పెసర, అట్లాగే మినుము, అలాగే ముఖ్యంగా సోయా చిక్కుడు మంచి విస్తీర్ణం దగ్గర 2,000 హెక్టార్లు పడాల్సి ఉంటే ఇప్పటికీ మనకు 1,300 హెక్టార్లు పడింది దగ్గర. అంటే దాదాపుగా ఒక 60% దాకా మనకు పడింది. రైతులు కూడా విస్తృతంగా కొనుగోలు చేసి సాగు చేయడం జరుగుతుంది. అయినా మిగతా పంటలు అన్ని కూడా మనకు వేసుకోవడానికి సమయం ఉంది. ఎందుకంటే మనకు వర్షపాతం ఈ సంవత్సరం చెప్తున్నారు. మే నెలలో మంచి వర్షం పడిన దానికి అనుకూలంగా మనకు మొక్కజొన్న సాగు చేశారు, అలాగే సోయా చిక్కుడు, పెసర, మినుము వేశారు. సో మనకు సమృద్ధిగా శ్రీశైలం జలపాతంలో మంచి నీటి రాకడ బాగా ఉందని చెప్తున్నారు. సో మనకు త్వరలోనే మనకు ప్రజాప్రతినిధుల ద్వారా, పత్రికల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే త్వరలోనే మనకు నీటి విడుదల వచ్చే అవకాశం ఉంది. ఆ నీటి విడుదల రావడము, అట్లాగే తుంగభద్ర డ్యామ్ లో కూడా మనకు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మనకు త్వరలోనే మనకు నీటి విడుదల వచ్చే అవకాశం ఉంది. జిల్లా స్థాయిలో కూడా సాగునీటి సమావేశాలు జరగబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఒక నిర్ణయాలు తీసుకుని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అందరూ తీసుకుని మన త్వరలో నీరు విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు మనకు 55 నుంచి 53 నుంచి 50 దాకా మనకు నీటి మీద ఆధారపడే ఉన్నటువంటి ఉంది. కాబట్టి వరి సాగుకు మనకు మంచి సమయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఈసారి సమయంలోనే మనము వరి సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా రైతులను కోరేది ఏంటంటే వర్షం గురించి మనకు కొద్దిగా ఇప్పుడు ఈ రోజు కూడా వార్తలు వినడం జరిగింది. మనకు ఈ ఋతుపవనాలు మంచి యాక్టివ్ గా ఉన్నాయి. తొందరలోనే వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమృద్ధి వర్షాలు పడతాయి. మనకి ఇంకా పంటలు వేసుకోవడం సమయం ఉంది. చాలా మంది తెలుస్తుంది అంటే ఎరువులు మనకు అవసరం ఉంటాయి కాబట్టి ముందుగా కొనుగోలు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనతోటి కొనుగోలు చేస్తున్నారని తెలుస్తుంది. నేను రైతులు కోరేది ఒకటే, మన జిల్లాలో సమృద్ధిగా ఎరువులు ఉన్నాయి. మనకి ఇబ్బంది పరిస్థితులు ఏమీ లేవు. ఎన్ని చేశారంటే ముందస్తుగానే మనకు ఏప్రిల్ మాసం నుంచి కూడా ప్రైవేట్ ఇళ్ళ దగ్గర కావచ్చు, అలాగే సొసైటీల దగ్గర కావచ్చు, ఇప్పుడు రైతు సేవ కేంద్రం కావచ్చు, ముఖ్యంగా మనకు ఆ ఎరువులు నిల్వ ఉంచడం కోసం ఏపీ మార్కెట్ ద్వారా సమృద్ధిగా దగ్గర 9,000 మెట్రిక్ టన్నులను యూరియా, డిఏపి, ఇతర ఎరువులు మనం సమృద్ధిగా నిల్వ ఉంచుకున్నాం. అవసరానికి మనం వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ నిర్ణయం కూడా అదే. వచ్చిన ప్రతి రేకులో కూడా 50% మనం నిల్వ ఉంచుకొని అవసరాలకు తగ్గట్టుగా సొసైటీల ద్వారా, రైతు సేవ కేంద్రాల ద్వారా అవి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. నెల రోజుల లోపల వీటిని మనం కలిగి వేస్తే ఈ భూమిని ఏదైతే మనం ఎరువులు వాడినటువంటి మిగతా అవశేషాలు మిగిలి ఉంటాయో అవన్నీ కరిగిపోతాయి. అంటే మనం కదా ఎప్పుడైనా మనిషికి ఏదైనా శరీరంలో కొద్దిగా కడుపు మంటగా ఉండి అలా అనుకున్నప్పుడు మనము సాధారణంగా మజ్జిగ తీసుకుంటారు, కొంతమంది రకరకాల నిమ్మరసం తీసుకుంటారు. వీటివన్నీ ఏంటంటే ఆ క్షారగుణం తగ్గిపోవాలనే ఉద్దేశం. అంటే పొలాల్లో క్షారగుణం తగ్గాలంటే పచ్చిరొట్టె ఎరువులు కావచ్చు, లేదా పప్పు దినుసున్నటువంటి ఆకున్నటువంటి పంటలు వేసుకొని మనం ఒక ఎక్కువ ఖచ్చితంగా ఈ టైంలో సమస్య అవసరం లేదు. మన దగ్గర ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే 53% వరి వేస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వేస్తున్నది వరి కాబట్టి మనకు మంచి అవకాశం ఉంది. మనం నీరు వచ్చి నారు పోసుకొని నాటే టైం పాటికి మనము ఇవన్నీ వేసుకున్నట్లయితే మన పొలాన్ని మనం క్షారగుణం నుంచి కాపాడే వాళ్ళం అవుతాము. నాణ్యమైన విషరహితమైనటువంటి ఆహారాన్ని పండించగలిగితే మనమందరం ఎంతో గొప్ప సాయం చేసిన వాళ్ళతాము. దీంట్లో మనమందరం కూడా తప్పకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరం కూడా మేము మీకు తోడుగా ఉంటాం. ఎలాంటి సూచన సలహా అవసరమైనా మీరు తప్పకుండా రైతు శాఖ సిబ్బందిని అడగండి, మండల వ్యవసాయాధికారిని అడగండి, లేదంటే మేము తాలూకా స్థాయిలో మేము ఉంటాం కాబట్టి మీ నంబర్లన్నీ కూడా మేమందరం కూడా మీకు ఆ రైతు సేవ కేంద్రం దగ్గర పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక రైతు సేవ కేంద్ర సిబ్బంది నెంబర్ ఉంటుంది, వ్యవసాయాధికారి నెంబర్ ఉంటుంది, అట్లాగే సహాయ వ్యవసాయ సించన నెంబర్ కూడా ఉంటుంది. బయట మీకు కనిపించినట్లుగా మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు, లేదా సమాచారం కూడా ఇవ్వచ్చు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం సిఐ జయరాం ఆధ్వర్యంలో శక్తి టీం పోలీసులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా శక్తి యాప్ ఉపయోగాలు, నిర్వహణ, డిజిటల్ అవేర్నెస్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, SOS ఉపయోగాలు, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల కళాశాలలో అమ్మాయిలకు శక్తి యాప్ గురించి, ప్లస్ సైబర్ సెక్యూరిటీ గురించి, డిజిటల్ అవేర్నెస్ గురించి, ఇలాంటి క్రైమ్స్ నుంచి కూడా అమ్మాయిలు వాళ్ళ ఆపదలో ఉన్నా కానీ వాళ్ళ సెక్యూర్డ్ లైఫ్ లివింగ్ కోసము మన సార్ జయరాం గారు వచ్చేసి వాళ్ళ టీంతో వీళ్ళందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా అమ్మాయిలు ఏ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. డిజిటల్ అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆపదలో ఉన్నప్పుడు SOS ఆపరేషన్, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ర్యాగింగ్ గురించి కూడా కానీ, మరియు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈవ్ టీచింగ్ నుంచి ఎలా సెక్యూర్డ్గా ఉండాలి అనేది చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. సో మా కాలేజ్ తరఫున, మా స్టాఫ్ తరఫు నుంచి కూడా జయరాం గారికి మరియు వారి టీంకు మాకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. అలాగే వీళ్ళ సపోర్ట్నెస్ కూడా చెప్తూ పిల్లలు ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇది చాలా ఆడపిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని. తొలి ఏకాదశి సందర్భంగా నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కృష్ణ మందిర నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నంద్యాల పద్మావతి నగర్ వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో తొలి ఏకాదశి పురస్కరించుకుని శ్రీకృష్ణ భగవాని అలంకార ప్రియుడైన అలంకరణ జరుగును. స్వామివారికి అభిషేకము జరుగును. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, స్వచ్ఛమైన నీళ్లతో, జలాలతో, పండ్ల రసాలతో అభిషేకం జరుగును. స్వామివారికి అలంకరణ జరుగును. స్వామివారి పట్టు వస్త్రాలు, వర్ణహారాలతో, పుష్పహారాలతో, తులసి మాలలతో అలంకరణ జరుగును. స్వామివారికి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి స్వామి
6 గంటలకు దర్శించుకోవచ్చు. అలాగనే గోపూజ అమ్మవారికి, గోపూజ మాతకు పూజలు ఏర్పాటు చేయించున్నాము. నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులకు స్వామివారిని దర్శించి గోపూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పొందగలరు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2025 సంవత్సరము తొలుత వచ్చిన ఏకాదశి పర్వదిన సందర్భంగా మీకందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు మన దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ప్రాతకాలనే పంచామృత అభిషేకాలతో చేయించి తదుపరి పిమ్మట గో పూజ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నంద్యాల పట్టణంలో గత 2017 నుంచి ఈ దేవాలయానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దేవాలయం దినదినాభివృద్ధికి సహకరించిన దేవస్థానం కమిటీ వారికి, అలాగే హిందూ బంధువులకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. హరే కృష్ణ. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ ఆషాఢ మాసంలో మొదటగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. భక్తులు విశేషంగా పూజలు జరుపుకుంటారు. స్వామివారు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం. పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది. కావున భక్తాదులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం, నంద్యాల. మన మొదటి హిందువులకు మొదటి పండుగ మనం అనుకుంటాము. ఈ పండుగ రోజు అభిషేకాలు, పూజలు పాల్గొన్న భక్తులకు ముక్తి లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పక శ్రీకృష్ణ దేవాలయంలో జరగబోయే అభిషేకం మరియు తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం లేకొని తీర్థప్రసాదం కోరుకుంటున్నాము. అందరూ తప్పక రావాల్సిందిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ రాజ్య మార్గం ద్వారా పలు కేసుల పరిష్కారం. 4 కోట్ల వరకు ఇన్సూరెన్స్ బీమా చెల్లింపు. ఓటరు జాబితా నమోదు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. నంద్యాల జిల్లాలోని 28 మండలాల ఎంపీడీఓలకు, డిప్యూటీ ఎంపీడీఓలకు యాక్షన్ ప్లాన్ పై శిక్షణా తరగతులు. లోక్ అదాలత్ ఎల్వో రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందిన వైద్య విద్యార్థి కుటుంబీకులకు 40 లక్షల పరిహారం. ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుపై రైతు సోదరులకు సూచనలను, సలహాలను తెలియజేసిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.